జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది. వారు తీసుకెళ్లలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను టీవీలో పేపర్లో చూసింది. మాకెవరు ఇన్వైట్ చేయలే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది. మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది, అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా శ్రీధర్ అన్న చెప్పిండు, శ్రీహరన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది. అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. నేనేమంటున్నా సార్, చరిత్రలో అన్ని జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. 72తోనే అది అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది. దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ దీనికి మనం చెప్పిన హామీల ప్రకారం నిజాయితీగా వాళ్ళ మేరుకోని చేస్తే అభ్యంతరం లేదు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది. 15-20 సంవత్సరాల క్రితం లేదు. వాళ్ళు చదువు అంటే లేలే, మనం ఏదైనా వ్యవసాయం చేసుకుంటామని, కుల వృత్తి చేసుకుంటామన్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చదువుకున్నారు, తెలివితేటలు వచ్చినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తూ ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చేది. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీలు గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. దానికి అదే సంకేతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం నేనేమంటున్నా, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ కేబినెట్ లో మంత్రులు కాబట్టి పెట్టిన బడ్జెట్ నన్నే ఇంప్లిమెంట్ చేయండి. మాది అంకలి గారడి కాదు. మేము నిజాయితీగా ఈ పెట్టిన డబ్బుని ఖర్చు పెడతామని మీరు ఆ 20,000 కోట్ల రూపాయలు, సరే 2 సంవత్సరాలు పోయినాయి, ఈ సంవత్సరం నుంచి అయినా మీరు 20,000 కోట్ల రూపాయలు పెట్టాలి. బీసీల కాంట్రాక్ట్ లో వాళ్ళకు అవకాశం కల్పిస్తామన్నారు, కల్పించాలి. రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఐఏఎస్, ఐపీఎస్ ప్రధానమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా మా బీసీ బిడ్డలు అనగదొక్కబడ్డారు. మీరు వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తలేరు, వాళ్ళకు లూప్ లైన్ లో ఇస్తుండ్రు, తొక్కేస్తుండ్రు. అది మీ చేట్ల పని. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి ఒక జనగాంలో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి పేద వర్గాల బిడ్డ, మా యాదవ్ బిడ్డ వైస్ ఛాన్సలర్ ఇమ్మంటే ఇచ్చిండు వారికి. ఇప్పుడు మీరు 20,000 కోట్లు ఇస్తామని 9,000 కోట్లు ఇచ్చి అవి కూడా ఖర్చు పెట్టకపోతే ఏడాది మన బిడ్డలు ఏమనుకుంటారు? బయట మనల్ని అడుగుతలేరా? నాకంటే ఎక్కువ మిమ్మల్ని అడుగుతారు కదా మంత్రులని. మీ మీద ప్రెజర్ ఉంటుంది కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ, నేను నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఈ విషయంలో మీరు క్లియరెన్స్, మీరు తప్పకుండా ఇవి ఇంప్లిమెంట్ చేస్తామంటే తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ